ప్రభు కృప వలన, దేవుని మహాకృప వలన గత వారమంతా కాపాడబడి ఈ ఉదయకాలమున మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉదయముని ఆయన కృపతో మనల్ని నింపటానికి, మనల్ని తృప్తిపరచడానికి అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు 4190వ దినము మనం ఈ రీతిగా జూములో చేరగలిగినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కూడికను ఇలాగూ ప్రారంభించడానికి దేవుడు అనుమతించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున ఈ కూడిక సహోదరులు సునీల్ గారు ప్రొద్దుటూరు నుండి మన మధ్య ఉన్నారు. వారు ప్రార్థన చేయగా మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుల ప్రేమహరనాయన దైవుల తండ్రి, నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారంగల దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన రాత్రి అలసిన దేహాలకు సుఖ నిద్రనిచ్చి నాయన లేపి మీ పాదముల చెంత చేరి స్తుతించి మహిమపరిచి భాగ్యాన్ని దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన జూమ్ మీటింగ్ లో మమ్మల్ని చేర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన పాటలతో ప్రారంభిస్తున్నాగా కొడికిన ప్రభావం జయప్రదంగా మీకు మహిమార్థకరంగా నడిపించండి ప్రభావ. నడిపించి వారిని ఆశీర్వదించండి ప్రభా. తెలుగు జ్ఞానం దయచేసి చక్కగా నైనా నడువ సహాయం దయచండి ప్రభా. పాటలు పాడి వారిని ఆశ్రయించండి నైనా. గరాలు విప్పి గంభీరంగా పాడి స్తుతించి మహిమపరచు సహాయం దయచండి ప్రభా. నైనా వాక్య పరిచయలో మీరే తోడుగా ఉండండి. నిలవడు మీ దాసుని శిరోసాటను మరుగుపరిచి నేను అతని హృదయాన్ని గాలి చేసి ప్రభావం మీ తలంపులు మీకు వాక్యాన్ని మీరు మాట్లాడండి ప్రభా. ఆ మాటలు విని నేను ఆ మాటలు మా హృదయాలు దాచుకొని ప్రభా ఆ మాటలు విని నెమరేసుకుంటూ సహాయం విని ఆత్మీయ మేలు క్షేమం పొందు సహాయం దయచేయండి ప్రభా. ఆ మాటలు విని హెచ్చరింపబడి ఆశీర్వాదం పొందుటూ సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క మాటలు బట్టి మీరు నడుచుకుంటూ సహాయం దయచేయండి. కొడుకులు ఎలాంటి ఇంటర్నెట్ అంతరాయం లేకుండా సహాయం దయచేయండి ప్రభా. శబ్దాలు లేకుండా సహాయం దయచేదని ప్రార్థిస్తున్నాం. జయప్రదంగా నడిపించుదని యేసు క్రీస్తున్నాను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సునీల్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న శామ్యుల్ గారు, శామ్యుల్ గారు పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. అన్న అందరికి వందనాలు. వందనాలు. అన్న మీ ఇంట్లో ఉన్నారు. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితముల్ శారీరాశకులో భరచి, మన యౌవన జీవితము శరీరాశకులో భరచి, చెడు మాటలను పలుకుచు
శాంతి లేకాయుంటిమిగా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను ప్రాణము శిలువలో బలి చేసి మనలా విమోచించెను ప్రాణము శిలువలో బలి చేసి మనలా విమోచించెను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన రక్షకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కార్పించెదము ఆత్మ జీవ శరీరములన్ మన దేవుని కార్పించెదము ఆత్మ జీవ శరీరములన్ అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము అన్న వందనాలు. వందనాలన్నా, చక్కగా పాట పాడి దేవుడిని మయంపరిచినందుకు. ఇప్పుడు మన మధ్య దేవుని కృపను బట్టి ఈ దినం వర్తమానం అందించడానికి పౌల్ అగస్టిన్ గారు పాండిచేరి నుండి, ట్రాన్స్లేషన్ కొరకు సిహెచ్ రాజేష్ బాబు గారు హైదరాబాద్ నుండి మన మధ్య ఉన్నారు. మరి చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలతో మనవి చేస్తున్నాను. అందరూ మౌనంగా ఉంటే ఇప్పుడు మెసేజ్ కొరకు సహోదరులు జాబేజ్ గారు ప్రార్థన చేస్తారు. పౌల్ అగస్టిన్ గారు, రాజేష్ బాబు గారు మన మధ్య ఉన్నారు. మెసేజ్ ట్రాన్స్లేషన్ వారి కొరకు, మెసేజ్ కొరకు ప్రార్థించాలి. మనం జాబేజ్ గారు ప్రార్థన చేసుకుందాం. పర్లకు ముందు మా ప్రియ పర్లకు తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక దినం నాడు ఈ విధంగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. కేవలం మీ కృప దయ వల్లనే మేము ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. మరి దేవానాయన మరొక దినము ఈ విధంగా
ఆ, మీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మీరు కృప చేయించండి. ఉదయకాల ధ్యానంలో తండ్రి మీ సహాయాన్ని తోడ్పాటుని మాకు ముందుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నిలబడిపోతున్న మీ దాసుల్ని జ్ఞాపకం పెట్టుకోండి. మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వాక్యాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడండి. మాకు ఆత్మీయ మేలుల్ని తండ్రి కలగడానికి తండ్రి మీరు మాతో మాట్లాడితే మాకు ధన్యత, దీవెన, దిద్దుబాటు తండ్రి. మీరే కృప చేయించి ముందుండి నడిపించమని రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి 4190 రోజులను మనం చేరాం. ఇదంతయు జరిగించడానికి దేవుడు ప్రత్యేకంగా బర్నబాస్ అన్న హృదయంలో మరి ఇటువంటి భారాన్ని పెట్టి కొనసాగించడానికి గాను దేవుడు కృప చూపుతున్నందున వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన మరి వర్తమానికుల కొరకు, ట్రాన్స్లేషన్ కొరకు ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాన్ని ఉందాం. అందరూ మీట్లో ఉండి ధ్యానపూర్వకంగా వాక్యాన్ని మేలు పొందాం. మనం ప్రియులకు సమయాన్ని ఇద్దాం. ఓవర్ టు పాల్ ఆగస్టిన్ గారు అండ్ రాజేష్ బాబా గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. Greetings to all of you in the matchless name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి కూడా వందనాలు. Once again, it's a great opportunity for us to learn from the Word of God this morning. ఈ ఉదయకాల సమయం ముందు మరలా ఇంకొకసారి దేవుని వాక్యం నుంచి నేర్చుకోవటం అనేది మనకు గొప్ప భాగ్యం. Personally, I'm also delighted to be with you after many days. చాలా కాలం తర్వాత మరలా మీతో పాటు కూడా ఉండటం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషంగా ఉంది. For this morning meditation, we'll turn to 1 Kings chapter 19. ఈ ఉదయకాల సంబంధ ధ్యానం నిమిత్తమై రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. We'll be learning 4 important lessons in our Christian lives. మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన పాఠములను గురించి ఈ దినం చూద్దాం. For a person to be victorious in a warfare, in a battle, he needs to be knowing the enemy properly. ఒక వ్యక్తి యుద్ధంలో జయశాలిగా గెలవాలి అని అంటే 4 విషయాలు యుద్ధం రంగంలో అతడు తెలుసుకోవాలి. శత్రువుని గురించి 4 విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. He needs to discern the enemy properly. మొట్టమొదటిగా శత్రువు ఎవడో, ఎలాంటి వాడో అన్నది మొట్టమొదటిగా వివేచించాలి. When we know the strength of the enemy, we can be very much prepared to meet him in the battle. శత్రువు యొక్క బలాబలాలు ఎటువంటివో మనము ఎరుగుట వలన తగిన రీతిగా మనము యుద్ధరంగంలో శత్రువుని ఎదుర్కొనవచ్చు. Now we believers are also in a spiritual warfare. విశ్వాసులంగా మనము కూడా ఒక ఆత్మీయమైన యుద్ధరంగంలో ఉన్నాము. The Lord has given us various resources to stand against the devil. అపవాదికి ఎదురాడటానికి అవసరమైన పలు రకాల వనరులను దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహించారు. When we read through the Bible, we can properly discern what are the schemes of the devil. బైబిల్ గ్రంథంలో లేఖనాలను స్పష్టంగా పరిశీలించినట్లయితే అపవాది యొక్క తంత్రాలు ఏ రీతిగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. It is the cunningness of Satan to make us fall, to bring certain dangers in our Christian life so that we stumble from focusing on Christ. క్రీస్తు మీద మన దృష్టి సారించకుండా మనల్ని పడద్రోయడానికి, పడగొట్టడానికి అపవాది యొక్క కుటిలత్వము ఏ రీతిగా ఉన్నదో మనం లేఖనాల్లో చూడవచ్చు. The Lord desires that we should not stumble. మనం పడిపోకుండా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. To proceed forward victoriously in our Christian lives, today morning we are going to learn all these 4 lessons. ఈ రీతిగా పడిపోకుండా మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలి అని అంటే ఏ రీతిగా వెళ్ళాలో అన్న ప్రాముఖ్యమైన పాఠాలు మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం. Now we'll be learning 4 dangers that we all face in our lives. మన జీవితంలో మనం ఎదుర్కొనే 4 అపాయాలు విషయాలు కూడా మనం చూడబోతున్నాం.
And I'll also be telling you the solutions to face these dangers. ఈ అపాయాల నుంచి బయటపడడానికి అవసరమైన 4 పరిష్కార మార్గాలు కూడా మనం చూడబోతాము. First of all, in the first 3 verses of 1 Kings chapter 19, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో we have the danger of looking at circumstances of our life. మన జీవితంలో ఉన్న పరిస్థితులను చూసే ఒక ప్రమాదం ఉన్నది. I'm repeating that again. The first danger that we are going to learn is focusing or looking at circumstances of our life. మనం ఎదుర్కొనే అపాయాల్లో మొట్టమొదటి అపాయం ఏమిటంటే మన చుట్టూరా ఉన్న పరిస్థితుల మీద దృష్టి సాధించటం అనేది ఒక పెద్ద అపాయం. Okay, we'll be reading the first 3 verses. మొట్టమొదటి 3 వచనాలు చదువుదాము. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుచేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకైపోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి. Okay, when brother was reading these verses, I hope you would have understood what is the circumstance behind it. ఈ వచనాలు చదువుతుండగా ఈ వచనాలు వెనకాల జరుగుతున్న నేపథ్యం చరిత్ర ఏంటో మీరు ఎరిగి ఉందురు. When we read verse 2, we understand that Jezebel was threatening Elijah. 2వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ యెజెబెలు ఏలియాను భయపెడుతూ ఉంది. Now Jezebel and Ahab were furious about what happened before this. ఈ యొక్క అధ్యాయానికి ముందు జరిగిన పరిస్థితిని బట్టి ఆహాబు మరియు యెజెబెలు ఎంతో కోపోగ్రుతులై ఉన్నారు. Chapter 18, Elijah was challenging almost 450 Baal prophets. 18వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త అయిన ఏలియా దాదాపు 400కు పైగా ఆహాబు లేక బయలు ప్రవక్తలను సవాలు చేస్తూ ఉన్నాడు. The true and living God, the God of Israel, was with Elijah. నిజమైన జీవమైన దేవుడు ఏలియా పక్షాన ఉండగా and the Lord proved that he is the only living God and he is supreme over Baal. తానే నిజమైన దేవుడనియు బయలు కంటే మహోన్నతుడుగా దేవుడు అయిన యెహోవా దేవుడనియు అక్కడ దేవుడు రుజువు చేసుకున్నాడు. It was a great victory for God and Elijah and the people of Israel. దేవునికిని ఏలియాకును ఇజ్రాయేలు ప్రజాంగానికిని ఆ 18వ అధ్యాయంలో గొప్ప విజయం సాధించడం జరిగింది. The king, the queen and all the followers of Baal were put to shame. అక్కడ రాజు రాణి బయలు ప్రవక్తలు అందరూ కూడా అవమానానికి గురి చేయబడ్డారు. And not only that, all those prophets were also killed by Elijah. అంత మాత్రం కాకుండా అక్కడ ఉన్న ప్రవక్తలందరూ కూడా ఏలియా ద్వారా చంపబడ్డారు. Now in verse 1 we read that Ahab went to his wife Jezebel and said all the things that happened in chapter 18. 19వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తుండగా ఇప్పుడు ఆహాబు వెళ్ళి జరిగినదంతయు కూడా తన భార్య అయిన యెజెబెలుకు తెలియజెప్పగా. Now this is the reason for Jezebel's anger. ఈ యొక్క విషయాలు తెలియజెప్పటాన్ని బట్టి యెజెబెలు కోపగ్రస్తురాలై ఈ రీతిగా చేస్తూ ఉన్నది. And in turn Jezebel wanted to kill Elijah. దానికి ప్రతిగా యెజెబెలు ఏలియాను చంపదలిచినది. Now this was the circumstance that Elijah, the man of God, is facing here. ఇక్కడ ఇటువంటి పరిణామాన్ని ఇక్కడ దేవుని లేకపోతే దైవజనుడైన ఏలియా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు. We see the threatening in verse 2. 2వ వచనంలో ఏ రీతిగా వారు బెదిరిస్తూ ఉన్నారో అన్న మాటను మనం చూడవచ్చును. Okay, this particular circumstance for Elijah was not favorable. ఇక్కడ ఏదైతే పరిస్థితి గుండా ఏలియా వెళ్తున్నాడో అది అంత అనుకూలంగా లేదు ఏలియాకు. And that is why Elijah was afraid.
ఆ కారణం చేత ఏలియా ఇక్కడ భయపడి. We all believers pass through certain unfavorable and threatening circumstances in our lives. మన జీవితంలో కూడా విశ్వాసులమైన మనము అనేక సమయాల్లో మనకు అనుకూలంగా లేని, మనకు భయము కలిగించే పరిస్థితుల గుండా మనం కూడా వెళ్తూ ఉంటాం. When we go through such specific circumstances, how is our attitude? ప్రత్యేకంగా అటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తుంటున్నప్పుడు మన యొక్క వైఖరి అనేది ఏ రీతిగా ఉంటుంది? Just before this in chapter 18, Elijah was so courageous and bold. దీనికి ముందున్న అధ్యాయంలోనే మనం గమనించిన ఎడల ఏలియా ధైర్యంగా ఉన్నాడు, సాహసంగా కూడా కార్యాలు జరిగించాడు. But here, looking at these circumstances, when Elijah was focusing on these circumstances, he lost his courage. ఇక్కడ 19వ అధ్యాయంలో కేవలము అక్కడ ఉన్న పరిస్థితుల మీద కేవలం దృష్టి సాధించడం వలన, వాటి వైపు కనీసం చూడటం వల్ల మాత్రమే వెంటనే తన యొక్క ధైర్యాన్ని కోల్పోతున్నాడు. This particular circumstance made Elijah to forget God's power and provisions that he enjoyed and experienced thus far. అక్కడున్న పరిస్థితిని చూడటం వలన అప్పటి వరకు ఏలియా దేవుని నుంచి ఎటువంటి సదుపాయాలు పొందాడో, దేవుని యొక్క సంరక్షణ పొందాడో, వాటన్నిటిని కూడా మర్చిపోయేటట్టు చేయబడుతూ ఉన్నది ఆ పరిస్థితిని కేవలం చూడటం వలన. In places like Kerith, Zarephath, and then Carmel, he enjoyed and experienced all of God's power and provisions. కేరీతులోను, సారేపాతులోను, కర్మేలులోను అప్పటి వరకు దేవుడు కనబరిచిన తన అద్భుతమైన సదుపాయాలను, సంరక్షణను, వాటన్నిటిని కూడా కేవలం ఈ పరిస్థితుల్లో చూడగానే అవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాడు. But when he was focusing on this particular circumstance, he forgot everything. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క పరిస్థితి గుండా తాను ప్రయాణం చేస్తుండగా ముందున్న దేవుడు అనుగ్రహించిన సదుపాయాలు, దేవుడు సంరక్షణను సమస్తము మర్చిపోతున్నాడు. And Elijah's greatest strength was his courage. వాస్తవంగా చెప్పాలంటే ఏలియా యొక్క గొప్ప బలం ఏమిటి అంటే తనకున్న ధైర్యమే తన బలం. But here we see he is fearful and he lost his courage. అయితే ఇక్కడ సందర్భంలో తన ఆ యొక్క ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు, ఎంతో భయంగా కనిపిస్తూ ఉన్నాడు. See, this is the power of unfavorable circumstances of our life. మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో వెళ్తుండగా ఇటువంటి పరిణామాలు కూడా మనం ఎదుర్కొంటాము. Job's greatest strength was patience, and because of certain unfavorable circumstance, he lost his patience. యోబుని గురించి కూడా ఆలోచన చేసినట్లయితే తనకున్న గొప్ప బలం ఏమిటంటే తన యొక్క సహనమే. అయినప్పటికీ తాను కూడా తన యొక్క సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. Moses' greatest strength was his meekness, and he lost his meekness when he faced certain unfavorable circumstances. మోషే యొక్క గొప్ప బలము కూడా మనం గమనించినట్లయితే సాత్వికము అనే తన గొప్ప బలం ఏంటండగా తాను కూడా ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి తన యొక్క సాత్వికాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైనది. For Abraham, the strength was his faith, but he lost his faith in certain circumstances. అబ్రహాము యొక్క గొప్ప బలము తన విశ్వాసం ఏంటండగా కొన్ని పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని కూడా కోల్పోయినట్లు గమనిస్తాం. See, when we focus on these circumstances, we even come to a point where our greatest strength in our Christian life fades. ఈ పరిస్థితుల మీద మనం దృష్టి సారించడం వలన ఏదైతే గొప్ప బలము మన క్రైస్తవ జీవితం మనం కనబరుస్తూ ఉన్నాము అప్పటి వరకు ఆ గొప్ప బలాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే కూడా కేవలం విఫలంగా మనం భావిస్తాము. Elijah was not only fearful, but he was also discouraged. కేవలము భయముతో ఉండటం మాత్రమే కాదు, ఇక్కడ ఏలియా ఇంకొకటి చూస్తే నిరుత్సాహంగా కూడా ఉన్నాడు. Now, why was he discouraged? ఏ కారణాన్ని బట్టి నిరుత్సాహంగా ఉన్నాడు? He thought he has just brought a great and complete revival in Israel. ఆయన అనుకున్నది ఏమిటంటే తన యొక్క మార్గంలో గొప్ప ఉజ్జీవాన్ని తాను తీసుకొచ్చాడు అని భావించాడు. When towards the end of last chapter, when the people were telling the Lord is the God, he alone is God, Elijah thought he has completely purged all idolatry from Israel.
దేవుడే నిజమైన దేవుడు యెహోవాయే అని అందరూ కూడా ఎలుగెత్తి చెప్తున్నప్పుడు ఏలే ఏమనుకున్నాడంటే సంపూర్తిగా విగ్రహారాధన లేకపోతే విగ్రహాలన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తొలగించి వేయబడ్డాయి, నేను తీసివేశాను, ప్రక్షాళన జరిగింది అని భావించాడు ఏలియా. He even would have expected the king Ahab and Queen Jezebel to have repented. జరిగిన పరిస్థితులను బట్టి ఆహాబు యెజెబెలు కూడా పశ్చాత్తాప పడతారు అని భావించాడు ఏలియా. Elijah was expecting this kind of revival. ఇటువంటి ఉజ్జీవాన్ని వాస్తవంగా ఏలియా ఆశించాడు. But what was the result? కానీ ఫలితం ఏంటి? Nothing happened. ఏది కూడా జరగలేదు. That revival was only short-lived. ఆ ఉజ్జీవము అనేది ఏమిటంటే కొద్ది కాలం మాత్రమే కనిపించింది. Now, when Elijah was facing this threatening from Jezebel, he was so much discouraged. యెజెబెలు ఈ రీతిగా ఏలియాను బెదిరిస్తున్న సందర్భంలో ఎంతగానో ఏలియా నిరుత్సాహపడ్డాడు. He would have thought, Lord, what Lord? I thought it was a great revival, but nothing has changed. ఏలియా అనుకుని ఉండవచ్చు, ప్రభువా ఏంటి గొప్ప ఉజ్జీవం వస్తుంది అనుకున్నాను, కానీ ఏమి మార్పు రాలేదు అని అంటున్నాడు. This happens in our lives. మన జీవితాల్లో కూడా ఇది తరచూ జరుగుతూ ఉంటుంది. When we think we have done something and when the result comes just the opposite, we are so much discouraged looking at those circumstances. మనం ఒక కార్యం చేసినప్పుడు ఎంతో గొప్పగా చేసామని మనం భావించి ఉండగా ఆ ఫలితాన్ని చూస్తే దానికి పూర్తి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చేసిన పనిని బట్టి వచ్చిన ఫలితాన్ని బట్టి మనం గమనించి మనం ఎంతగానో నిరుత్సాహపడుతూ ఉంటాము. We are expecting positive things, but we are receiving negative things. అనుకూలంగా మనకు పరిణామాలు ఉండాలని మనం భావించే సందర్భంలో ప్రతికూలంగా మనకు జరుగుతున్న సందర్భాలు మనం చూస్తాం. We are expecting victories, in turn we are facing failures. జయాన్ని మనం ఆశిస్తున్న సందర్భంలో దానికి ప్రతిగా మనము అపజయాలను ఎదుర్కొంటూ ఉన్నాము. We want God to react in one way, but God is reacting and responding in totally different way. దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా ప్రభు స్పందించాలని మనం భావిస్తాము, కానీ దేవుడు ఆ పరిస్థితిలో వేరే రీతిగా స్పందిస్తూ ఉంటాడు. Are we not discouraged? ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు మనం నిరుత్సాహపడట్లేదా? You know, Elijah in verse 3 was running to Beersheba. 3వ వచనంలో ఏలియా బెయేర్షెబాకు పారిపోతూ ఉన్నాడు. You know, from Jezreel, it was almost 120 miles towards the south. ఇజ్రాయెల్ నుంచి 120 మైళ్ళు దక్షిణానికి ఈ బెయేర్షెబా అనేది ఉంటుంది. And not only that, from Beersheba, again he goes one day journey into the wilderness, which we read in verse 4. మరలా బెయేర్షెబా నుంచి ఒక్కరోజు దిన ప్రయాణం చేసి అరణ్యంలోనికి పోతూ ఉన్నాడు 4వ వచనంలో. You know, already around 180 kilometers, and from there again one day journey. It was a great walk. అప్పటికే 180 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు, మరలా ఇంకొక దిన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మొత్తం చూస్తే ఎంతో కాలినడకన అతను ప్రయాణం చేశాడు. And we read towards the end of verse 3, he left his servant in Beersheba and he went one day journey alone into the wilderness. 3వ వచనం చివరి భాగంలో తన యొక్క దాసుని బెయేర్షెబాలో విడిచిపెట్టి ఒంటరిగా దిన ప్రయాణం చేసి అరణ్యంలోనికి వెళ్తూ ఉన్నాడు ఏలియా. See, I think Elijah wanted to give up his ministry. నేను అనుకుంటున్న మాట ఏమిటంటే ఏలియా తన యొక్క పరిచర్యను విడిచిపెట్టాలని భావించి ఉండవచ్చు. Elijah was thinking, my servant will take care of God's ministry. I am going to run away from now on. ఏలియా బహుశా అనుకుంటూ ఉండవచ్చు, నా దాసుడు దేవుని పరిచర్యను కొనసాగిస్తాడు, నేనైతే ఇక్కడ నుంచి పరిచర్య నుంచి నేను పారిపోతానని భావించి ఉండవచ్చును. And not only that, in verse 4, towards the end of verse 4 in Elijah's prayer, he is telling, I am no better than my ancestors. 4వ వచనం చివరి భాగంలో చదివినట్లయితే నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అంటున్నాడు. See, Elijah is realizing that I am no better than my ancestors in purging, in cleansing Israel from idolatry. ఏ విషయంలో పితరుల కంటే ఎక్కువను కాను అని అంటున్నాడంటే ఇజ్రాయెల్లో నుంచి విగ్రహారాధనను తీసివేసే విషయంలో నా పితరులు చేయలేకపోయారు, నేను చేయలేకపోయాను, వారికంటే నేను ఎక్కువను కాను అంటున్నాడు.
Now, these are all discouragements in Elijah's life. ఇవన్నీ మనం చూసినప్పుడు ఏలియా జీవితంలో నిరుత్సాహ కారణాలుగా కనబడుతున్నాయి. He was fearful because of Jezebel's threatening, యెజబెలు బెదిరించడం వలన తాను భయపడుతున్నాడు. and he was discouraged because he could not bring that great revival in Israel. ఇజ్రాయెల్లో తాను గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురాలేకపోయాను అని భావిస్తూ నిరుత్సాహపడుతూ ఉన్నాడు. Now, this was the circumstance he was focusing on. కనుక ఈ యొక్క పరిస్థితుల మీద ఏలియా దృష్టి పెట్టాడు. And during these unfavorable circumstances, he could no longer put his faith upon God. ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో ఏ రీతిగా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయాడు. You know, there is a great irony here. ఎంతో బాధాకరమైన ఒక విషయం ఉంది ఇక్కడ. You know, in chapter 18, the loser was Baal, but Jezebel was putting her faith upon this Baal. 18వ అధ్యాయంలో ఓడిపోయిన వాడు పరాజితుడు బయలు అయితే యెజబెలు ఆ బయలు ఏందే నమ్మకం ఉంచి ఉంటుంది. But in verse 8, in chapter 18, the victor was God, our God, but Elijah fails to put his trust upon this God. 18వ అధ్యాయంలో జయం పొందినది మన గొప్ప దేవుడు అయితే జయం పొందిన దేవుని యందే ఇక్కడ ఏలియా నమ్మకం ఉంచలేకపోతూ ఉన్నాడు. He has just witnessed this great miracle by God, yet he fails to put his trust upon this God. దేవుడు కనబరిచిన గొప్ప మహత్కార్యమును ఆశ్చర్య కార్యమును ఇక్కడ చూశాడు. అయినప్పటికీ దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నాడు. Say, no wonder all these circumstances come in our lives. ఎటువంటి ఆశ్చర్యం లేకుండా మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే జరుగుతూ ఉంటాయి. Our faith gets drowned. మన విశ్వాసం మునిగిపోసాగుతూ ఉంటుంది. We feel discouraged. మనము నిరుత్సాహ భావనలో ఉంటాము. We go to the point of depression even. మనము ఎంతో దిగాలుగా చివరిగా మనం ఆ దిగువ భాగానికి కూడా దిగిపోతాం. We are fearful. భయపడుతూ ఉంటాము. What is the solution? వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఏమిటి? There might be more solutions, but I will tell you two important things. పరిష్కార మార్గాలు చాలా ఉండవచ్చు బహుశా, కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. We need to understand God sometimes changes or transforms these unfavorable circumstances into favorable ones in our lives. మన జీవితంలో దేవుడు ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తాడు. He sometimes takes his own time to change these unfavorable circumstances into favorable ones. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంత సమయం తీసుకొని ఈ ప్రతికూలమైన పరిస్థితులను మనకు అనుకూలముగా మారుస్తూ ఉంటాడు. This might happen. ఇది జరగవచ్చును. Secondly, రెండవదిగా God uses these unfavorable circumstances to fulfill his good plans in our lives. ఈ ప్రతికూల పరిస్థితులను దేవుడు వినియోగించుకొని దేవుడు తన యొక్క ప్రణాళికను చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చదలుస్తాడు. It is our God alone, God only, who allows us, who permits us to pass through these unfavorable circumstances. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయడానికి కూడా దేవుడు మాత్రమే మనలను అనుమతిస్తూ ఉంటాడు. Why? కారణం ఏంటి? Because his plans and purposes should be fulfilled. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో జరగాలని దేవుడు కోరుతున్నాడు. It is not our purposes, but it is God's purposes that should be fulfilled through us. మన యొక్క ఉద్దేశాలు కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశములు మన జీవితముల ద్వారా నెరవేర్చబడాలని దేవుడు కోరుతుంటాడు. And that's why always our focus should be upon the Lord Jesus Christ. ఆ కారణం చేత ఎల్లవేళలా మన యొక్క దృష్టి మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి మీద ఉండాలి. That is one of the evidences of spiritual maturity. ఆత్మీయంగా మనం పరిపక్వత సాధించాము అనడానికి ఇది ఒక ప్రాముఖ్యమైన ఒక రుజువుగా ఉంటుంది. When we focus on Christ, we can understand that Christ is greater than these circumstances. మనం క్రీస్తు మీద దృష్టి పెట్టినప్పుడు ఈ పరిస్థితుల కంటే కూడా మన ప్రభువు గొప్పవాడు అన్న ఆలోచన మనకు ఉంటుంది. You know, a few chapters after this, in 2 Kings chapter 6,
ఈ అధ్యాయాలు దాటిపోయిన తర్వాత ఈ రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో we have Elisha and his servant. అక్కడ ఎలీషా తన యొక్క సేవకులు దాసులు ఉన్నారు. There in verses 15 to 17 we read about one situation there. అక్కడ 15 నుంచి 17 వరకు ఒక పరిస్థితిని గురించి మనము చదువుతాము. There was an army of Syria. సిరియా సైన్యం అక్కడ కనబడుతూ ఉంది. There was their army was so great. వారి యొక్క సైన్యము ఎంతో గొప్పగా ఉన్నది. They had horses and chariots around the city. ఆ పట్టణము చుట్టూ రథములు తర్వాత గుర్రాలు అవన్నీ కూడా ఉన్నాయి. Now Elisha's servant is asking, what shall we do? ఇక్కడ ఎలీషా సేవకుడు అడుగుతున్నాడు, అయ్యా మనం ఏం చేయవలను? But Elisha is replying in verse 16, do not be afraid. 16వ వచనంలో ఎలీషా అంటున్నాడు, భయపడవద్దు. And he is telling, there are more with us than there are with them. మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని సేవకునితో అంటున్నాడు. And then he is praying for his servant, oh Lord, please open his eyes that he may see your things. తర్వాత ఎలీషా చేస్తున్న ప్రార్థన 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్లుగా దయచేసి వీని కండలను తెరవుమని ఎలీషా ప్రార్థన చేయగా, when the Lord opened his eyes, he saw the mountain was full of horses and chariots of fire all around Elisha. ఎప్పుడైతే దేవుడని యెహోవా పనివాని కండ్లను తెలిచినప్పుడు అక్కడ అంతా కూడా పర్వతము చుట్టూను ఎలీషా చుట్టూను అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట వాడు చూచెను. See, the lesson is very simple. ఇక్కడ పాఠము చాలా సులువైన పాఠం. Our eyes of faith needs to be opened so that we see God and his purposes and not on the circumstances. మన యొక్క మనోనేత్రాలు, విశ్వాసపు మనోనేత్రాలు తెరవబడటం ద్వారా పరిస్థితుల మీద దృష్టి పెట్టడం కాదు, దేవుని మీద దృష్టి పెట్టడం అనేది మనం గమనించాలి. Elisha's eyes were open to see what God was doing. దేవుడు ఏమి చేస్తున్నాడో అని చూడటానికి ఎలీషా యొక్క కండ్లు తెరవబడ్డాయి. But a servant was focusing on circumstances. అయితే అప్పటి వరకు తన సేవకుడు పరిస్థితుల మీద దృష్టి పెట్టాడు. When you focus on circumstance, our God becomes small. పరిస్థితుల మీద మనం చూసినప్పుడు, దృష్టి సారించినప్పుడు మన దేవుడు మనకు చిన్నవాడుగా కనిపిస్తాడు. But when you focus on our great God, your circumstances in life becomes too small. మన దేవుని మీద ఎప్పుడైతే మనం దృష్టి సారిస్తామో మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనకు, మన గొప్ప దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు పరిస్థితులు మనకు చిన్నవిగా కనిపిస్తాయి. We have a lot of examples in the Bible. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. Peter focusing on Christ, he was walking on water. When he was focusing on the water, he was drowned. పేతురు యేసుప్రభు పైన దృష్టి సారించినప్పుడు నడవగలిగాడు, పరిస్థితుల మీద చూసినప్పుడు నీటిలో మునిగిపోసాగాడు. Among the 12 spies who went to spy out Jericho, they spy out Canaan, they came back and the 10 was focusing on circumstances, but only 2 were focusing on God. ఇక్కడ కానానును వేగు చూటకు వెళ్ళిన వారు 12 మందిలో 10 మంది పరిస్థితులు చూసి వాటిని గురించి సంభాషించారు, 2 మాత్రము గొప్ప దేవుని వైపు దృష్టి సారించారు. And we know what was the result. దానికి సత్ఫలితంగా జరిగిన పరిణామాలు మనకు అన్ని తెలుసు. So let us keep these 2 things in our mind. ఈ 2 విషయాలు మన మనసులో మనం పెట్టుకొని, God has all the power to transform, to change our unfavorable circumstances into favorable ones. మన జీవితంలో కనిపించే ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా మనకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు తన పక్షాన మనం ఎరిగిన వారమై. But sometimes he makes us to pass through these unfavorable circumstances to fulfill his plans. ఆ రీతిగా ఎరిగి ఉండి కూడా మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు తన ఉద్దేశాలు ప్రణాళికలు నెరవేర్చడానికి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళటానికి దేవుడు మనల్ని అనుమతిస్తాడు. Whatever it is, we need to surrender and tell to God, Lord, it is for you that I am living in this world. You use me for your good purposes. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రభుతో చెప్పవలసిన విషయం ఏమిటంటే, ప్రభువా నేను నీ కొరకు నేను ఈ లోకంలో జీవితం సాగిస్తూ ఉన్నాను కనుక నన్ను నీ ఉద్దేశముల కొరకు నీవు వాడుకొనుము అని ప్రభువుకు మనం చెప్పుకోవాలి.
If God wants to take maximum glory through my weakness, let him do that. నా బలహీనత ద్వారా దేవుడు తన యొక్క గొప్ప మహిమను దేవుడు పొందాలి అని కోరుతున్నట్లయితే ఆ రీతిగా జరగనివ్వండి. If he wants to take maximum glory through my death, let him do that. నా మరణము ద్వారా దేవుడు తన అధిక మహిమను పొందాలని దేవుడు కోరుతున్న ఎడల దేవుడిని ఆ రీతిగా చేయనివ్వండి. Are we ready to surrender? ఆ రీతిగా చేయడానికి దేవునికి మనము సంపూర్తిగా లోబడుతూ ఉంటున్నామా? Let our eyes be opened to look into what God is accomplishing through our lives. మన జీవితాల ద్వారా దేవుడు ఏదైతే జరిగిస్తూ ఉన్నాడో ఆ విషయాలు తెలుసుకోవడానికి మన కళ్ళను మనం తెరుద్దాం. Let our focus be on Christ, not on the circumstances. పరిస్థితుల మీద కాక క్రీస్తు పైన దృష్టి సారించడానికి మనం ఉండాలి. Okay, so the first danger that we face in our Christian life is focusing on circumstances. కనుక మొట్టమొదటి అపాయం మన క్రైస్తవ జీవితంలో ఏమిటి అని అంటే పరిస్థితుల మీద దృష్టి సాధించడం అనేది ఒక అపాయం. The second danger is in verse 4. రెండో అపాయం ఏమిటి అంటే 4వ వచనంలో మాట ఉంది. The danger of praying foolishly and praying selfishly. స్వార్థంగా ప్రార్థన చేయటము, అదేవిధంగా మూర్ఖంగా ప్రార్థన చేయటం అనేది 4వ వచనం చదువుతాం. We'll read verse 4. 19వ అధ్యాయం 4వ వచనం, రాజుల మొదటి గ్రంథము. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బద్రీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసెను. When Elijah was distracted because of circumstances, his prayers became selfish. ఇక్కడ ఏలియా ఉన్న పరిస్థితులను బట్టి తన మనసులో విచ్ఛిన్నుడిగా అయినప్పుడు తన ప్రార్థన కూడా ఎంతో స్వార్థంగా మారిపోయింది. See, prayer is not for asking God to do what you want, but prayer is asking God to do what he wants. ప్రార్థన అంటే నీకేమి కావాలో అని దేవుని అడగటం కాదు, దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది చేయమనటం ప్రార్థన. No, we need to learn this about prayer. ప్రార్థన గురించి ప్రాముఖ్యంగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. James says sometimes you ask selfishly and that is why you do not get any answer from God. యాకోబు తన పత్రికలో అంటాడు కదా, మీరు మీ దురాశల నిమిత్తము భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి దేవుని నుంచి మీరేం పొందట్లేదు. And Apostle John is writing, if you ask anything in the will of God, according to the will of God, you will receive it. And this is the courage that we have. మనకున్న ధైర్యం ఏదనగా ఆయన నామమును బట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనకు అనుగ్రహించును అని యోహాను తన పత్రికలో చెప్తూ ఉంటున్నాడు. You know, and Paul is teaching in Romans 8 that the Holy Spirit is renewing our minds and helping us to pray according to the will of God. రోమా 8లో మనం చదువుతున్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారంగా ప్రార్థించుటకు మన మనసును రూపాంతరపరుస్తూ ఉన్నాడు. We do not know how to pray. యుక్తముగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. But thanks be to the Holy Spirit who is helping us in our weaknesses. మన బలహీనతలలో మనకు సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం వందనాలు చెల్లిస్తుంటున్నాం. When a believer's mind is renewed day by day, he starts praying according to the will of God. ఒక విశ్వాసి మనసు దినదినము అది నూతనముగా చేయబడుతూ ఉంటుండగా దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయటం విశ్వాసి కూడా నేర్చుకుంటాడు. But suddenly we are facing these unfavorable circumstances. అయితే అకస్మాత్తుగా ఉన్నపాటన ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటాం. And immediately our prayers become selfish and foolish. ఆ సమయంలో వెంటనే మన ప్రార్థనలు పూర్తిగా మారిపోతాయి, మన ప్రార్థనలు మూర్ఖంగా మారిపోతాయి, మన ప్రార్థనలు స్వార్థంగా మారిపోతాయి. Now look at this prayer. ఈ ప్రార్థన చూడండి. Elijah was telling, "It is enough, Lord, take away my life." ఏలియా అంటున్నాడు, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. You know, if Elijah would have known the future, he would not have prayed like this. ఒకవేళ ఏలియాకే తన యొక్క భవిష్యత్తు ఏ రీతిగా ఉన్నదో తెలిసి ఉండుంటే ఇట్లా ప్రార్థన చేయడు. The Lord did not want to take his life, but he wanted to take him alive to his presence. నా ప్రాణం తీయమని అడుగుతున్నాడు. ప్రాణాన్ని అసలు ఏలియా ప్రాణాన్ని తీసుకుపోలేదు. దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే ఉన్నపాటున సజీవంగానే ఆయన కొనిపోవడానికి దేవుడైతే ప్రణాళికలు కలిగి ఉన్నాడు. No, this particular prayer was all about Elijah.
ఇక్కడ ఏలియా చేసే ఈ ప్రార్థన తన గురించి చేసుకునే ప్రార్థన లాగా ఉంది. He wanted God to respond according to his weakness. తన యొక్క బలహీనతలను బట్టి తాను వేడుకున్న విన్నపాలకి దేవుడు జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. He wanted God to fulfill his desires. తన యొక్క కోరికను దేవుడు ఆ సమయంలో నెరవేర్చాలని తన ప్రార్థనలో విన్నవించుకుంటున్నాడు. And that is what I meant by selfish prayer. స్వార్థ ప్రార్థన అంటే ఈ రీతిగా ఉంటుంది అని నా అర్థం. We'll turn to one passage in Psalms 37. 37వ కీర్తనలో ఒక భాగాన్ని చూద్దాం. It's a very familiar two verses, verses 4 and 5. 4-5 మనకంతా పరిచయమైన వచన భాగాలు 37వ కీర్తనలో. In Psalm 30, in Psalm 37 verse 4 we read, "Take delight in the Lord, and He will give you the desires of your heart." 37వ కీర్తన 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. You know, the second part we all love to read. రెండవ వచన భాగాన్ని అందరం కూడా చదవడానికి ఇష్టపడతాం. He will give you the desires of your heart. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. But the first part is very important, that a believer should always delight in the Lord. అయితే మొదటి వచ్చిన భాగంలో అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసి ఎల్లవేళలా యెహోవాను బట్టి సంతోషించే వ్యక్తిగా ఉండాలి. When a believer has a good fellowship and relationship with God, ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునితో మంచి సహవాసము సంబంధము కలిగి ఉంటాడో his desires will slowly become the desires of God. తన యొక్క ఆ రీతిగా సంబంధం సహవాసం దేవునితో కలిగి ఉన్నప్పుడు తన యొక్క కోరికలు అన్నీ కూడా దేవుని యొక్క కోరికలు చిత్తాలుగా మారిపోతాయి. All his prayer requests will be according to the will of God. తన యొక్క విన్నపాలన్నీ కూడా దేవునికి అనుగుణంగా మారిపోతాయి. Here, this is a promise telling us that God will fulfill his desires and not our desires. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు తన యొక్క చిత్తాలను తన యొక్క కోరికలను నెరవేరుస్తాడు. You know, the desires of our heart will be completely God's desires. దేవునితో మంచి సంబంధ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా దేవుని కోరికలు, దేవుని చిత్తాల వలె మారిపోతాయి. Our fellowship with God is very important here. కనుక దేవునితో మన యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Our yieldedness to the renewing of our minds, the Holy Spirit's act in our life is very important. మన జీవితంలో దేవుని యొక్క హస్తము, పరిశుద్ధాత్మ యొక్క చొరవకు మనం ఎప్పుడైతే అనుమతిస్తామో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. That's why in verse 5 we read, "Commit your way to the Lord, trust in him, and he will act." అందుకొరకు 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. So prayer is asking God for what he wants to be done in our lives. కనుక ప్రార్థన అంటే ప్రభువా నా జీవితంలో నీవు ఏమి చేయదలిచావు అని ప్రభువుని అడిగేదిగా ఉండాలి. Elijah should have prayed, "Lord, it is better for me to die in the hands of Jezebel in the will of God than to be safe and alive outside the will of God." ఈ రీతిగా ఏలియా ప్రార్థన చేసి ఉండవలసింది. ప్రభువా యెజెబెలు చేతిలోనే మీ చిత్త ప్రకారం నేను చనిపోయినా పర్వాలేదు, మీ చిత్తం లేకుండా అరణ్యంలో తిరిగేదానికంటే మీ చిత్త ప్రకారం ఒకవేళ యెజెబెలు చేతిలో చనిపోయినా పర్వాలేదు అని ప్రార్థన చేసి ఉండాల్సింది. It was David Livingstone who once said like this. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఒకసారి ఈ రీతిగా చెప్పారు, "It is better for me to be in the remotest parts of Africa in the will of God than to be a king in the throne of England outside the will of God." దేవుని చిత్తము లేకుండా ఇంగ్లాండ్లో ఒక రాజుగా ఉండేదానికంటే దేవుని చిత్త ప్రకారము ఒక మారుమూల గ్రామంలో ప్రభు కోసము పనిచేసేవాడిగా ఉండటం చాలా మేలు. And you know, he had to fight with the lions and tigers, and in the end, even his full body they did not get. They got only the remains of his body. చూడండి, అక్కడ అరణ్యములో అక్కడ పులులతో, సింహాలతో, క్రూర జంతువులతో ఎంతో పోరాడి పరిచర్య చేశాడు. చివరిగా గమనిస్తే తన యొక్క శరీర భాగాలు మాత్రమే అక్కడ దొరికాయి, పూర్తిగా శవం కూడా దొరకలేదు. During those times there were not even good roads in Africa.
ఆఫ్రికాలో ఆ రోజుల్లో చూస్తే రోడ్డు మార్గాలు కూడా సరిగా లేవు. But he wanted to serve God in those jungles because he discerned the will of God. అయితే దేవుని చిత్తాన్ని ఎరిగిన కారణాన అటువంటి మహా అరణ్యంలో కూడా పరిచర్య చేయడానికి పూనుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. When you discern the will of God, your prayers will not be self-centered, but your prayers will be God-centered. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు వివేచిస్తావో నీ ప్రార్థనలు నిన్ను కేంద్రంగా కలిగి చేయవు, దేవుని కేంద్రంగా కలిగి నీ ప్రార్థనలు మార్చబడతాయి. May the Holy Spirit help us in this regard. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. I'll go to the third danger. మూడవ అపాయాన్ని మనం వెళ్దాం. Third danger for us is mentioned in verses 5 till 9. 5 నుంచి 9 వచనాల్లో ఒక మూడవ అపాయాన్ని గురించి చెప్పబడింది. We are not going to read all those verses, అన్ని వచనాలు మనం చదవం గాని, but it's the danger of neglecting physical and emotional needs. భౌతికంగా లేకపోతే మనకి భావోద్వేగాలతో కూడిన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయటం మూడో అపాయం. I'm repeating that. The third danger is the danger of neglecting physical and emotional needs. మానసికంగా మనకు అవసరమైన, భౌతికంగా మనకు అవసరమైన అవసరతలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నిర్లక్ష్యం చేయటం. Elijah was really exhausted. ఎంతగానో అలసిపోయాడు అప్పటికే ఏలియా. He was walking for 120 miles and then he was walking another day. He is totally gone. ఒక 120 మైళ్ళు అప్పటికే నడిచి తర్వాత ఒక దిన ప్రయాణం చేశాడు, అప్పటికే అలసిపోయి ఉన్నాడు. Already he was frustrated, discouraged and afraid. అప్పటికే నిరుత్సాహంగా ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు. Now he thought that the Lord forsook him. అనుకున్నాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నాడు. And he did not even have good rest and good food. మంచి ఆహారం, మంచి విశ్రాంతి ఏమాత్రం తీసుకోలేదు. Now this was Elijah's situation in verses 5 till 9. 5 నుంచి 9 వచనాల్లో ఇటువంటి పరిస్థితి ఏలియా ఎదుర్కొంటున్నాడు. But you know, our Lord is so faithful in our lives. అయితే మనకు ఒక విషయం తెలుసుకోవాలి, మన జీవితంలో దేవుడు ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. When we are not faithful also, God is so faithful in our lives. మన జీవితంలో మనం నమ్మదగిన వారము కానప్పటికీ మన జీవితంలో మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. The Lord sent an angel twice to Elijah. దేవుని ఏలియా చెంతకు దేవుడైన యెహోవా 2 మార్లు తన దూతను పంపుతూ ఉన్నాడు. And the Lord gave him rest. దేవుడు తనకు విశ్రాంతిని అనుగ్రహించాడు. The Lord gave Elijah food. ఏలియాకు దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. And the Lord gave him water to drink. తాగటానికి నీటిని కూడా దేవుడు ఆయన సదుపాయం దయచేశాడు. No, we read in verse 5 about verse 4 about that broom tree in the midst of wilderness. అరణ్యములో ఒక బదరీ వృక్షము అనే మాట 4వ వచనంలో మనం చదువుతున్నాం. Where did this broom tree come from? ఈ అరణ్యంలో ఈ బదరీ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? Where did this food and water come from? ఈ ఆహారము నీరు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? God did not forsake Elijah. ఏలియాను దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. He was very much with Elijah during these circumstances. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడైన యెహోవా ఏలియా తోడనే ఉన్నారు. You know, God is once again proving that I am so much faithful in your life. నీ జీవితంలో నేను ఎంతో నమ్మకస్తుడనుగా ఉన్నాను అని మరలా ఇంకొకసారి రుజువు చేసుకుంటూ ఉన్నాడు ఏలియాకు. You know, it reminds us of how God fed the Israelites in the same wilderness. అదే అరణ్యంలో ఇజ్రాయేలును దేవుడు ఏ రీతిగా పోషించాడు అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. You know, we know that all those incidents in when we read in Exodus and Numbers and all. నిర్గమకాండం, సంఖ్యాకాండముల విషయాలు చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. The Lord gave them food to eat. ఆహారాన్ని భుజించుటకు వారికి అనుగ్రహించాడు. He gave them water. He gave them protection. He was very much with them. త్రాగుటకు నీరును అనుగ్రహించాడు. దేవుడు వారితోనే ఉండి వారికి కాపుదల అనుగ్రహించాడు. The Israelites were unfaithful. అయితే ఇజ్రాయేలు ఏమాత్రము నమ్మకంగా లేనేలేరు. But look at all the journey till from the beginning till the end of the wilderness. అయితే అరణ్య ప్రయాణంలో ప్రారంభం నుంచి అంతిమం వరకు జరిగిన పరిస్థితులన్నిటినీ మీరు ఒక్కసారి గమనించండి.
After so much long years, now Elijah is there in the same wilderness, and once again God is proving that he is the same faithful God who exists. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఏలియా అదే అరణ్యం గుండా అటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు అదే దేవుడు నేను ఇంకను నమ్మకస్తుడుగానే ఉన్నాను అన్న తన యొక్క ఉనికిని మరలా అక్కడ కనబరుస్తూ సహాయం చేస్తున్నాడు. God assured Elijah that he was not going to die. నీవు ఏమాత్రం చనిపోవు ఏలియా అని అక్కడ నిశ్చయతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. He assured Elijah that he is going to use him for many more days. ఇంకా చాలా దినాలు నేను నిన్ను వాడుకుంటాను అన్న నిశ్చయతను కూడా ఏలియాకు దేవుడు అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. You see, this is so beautiful and unique with our God. మన దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే ఇది ఎంతో ప్రత్యేకమైన రమ్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. Before correcting us, he is ministering to our needs. చూడండి దేవుడి విధానం ఎట్లా ఉంటుందంటే మనల్ని సరిచేయటానికి ముందుగానే మన అవసరతలు ఏందో అక్కడ మనల్ని దేవుడు తీరుస్తూ ఉన్నాడు. When the disciples were shouting to the Lord when they were going in that boat, ఆ యొక్క చిన్న దోణిలో శిష్యులైన వారు ప్రయాణం చేస్తున్నప్పుడు the Lord stood up, and the first thing he did was to calm down the storm and the sea, and then only he rebuked the disciples. యేసు ప్రభువారు లేచి నిలబడి గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలింపచేసి తరువాతన శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. He knows our weaknesses. దేవునికి మన బలహీనతలు తెలుసును. The Lord comes down to our faith level. మన యొక్క విశ్వాస స్థాయికి దేవుడు ముందు దిగి వచ్చి and he shows that he does not change. నేను ఏమాత్రం మార్పు లేని వాడను అని మనకు కనబరుస్తాడు. This is true in our lives, dear brothers and sisters. ప్రియా సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా ఇది ఎంతైనా వాస్తవికం. And he not only take care of our spiritual, but he take care of our physical. ఆత్మీయమైన విషయాలు మాత్రమే కాదు, భౌతికమైన అవసరమైన విషయాలను కూడా దేవుడు ఆయన తీరుస్తూ ఉంటాడు. The physical is very much connected with the spiritual. కారణం ఏంటంటే ఈ భౌతికమైన విషయాలు అవసరాలు ఆత్మీయమైన విషయాలకు ముడివేసుకొని ఉంటాయి. We express what all we think through this body. ఎందుకు అనంటే ఈ యొక్క శరీరం ద్వారా మనకి ఏమేం కావాలో అన్నది మనం కనబరుస్తూ ఉంటాం, తెలియజేస్తూ ఉంటాం. And so we cannot neglect the physical needs and the emotional needs. ఆ కారణం చేత మానసికంగా మనకి ఏం కావాలో, భౌతికంగా ఏం కావాలో అన్న విషయాలను మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. How are you fulfilling your physical and emotional needs? మీ జీవితంలో మీకు అవసరమైన ఈ యొక్క భౌతికమైన అవసరతలను లేకపోతే నిత్యావసరాలను లేకపోతే మానసికమైన అవసరతలను ఏ రీతిగా మీరు తీర్చుకుంటూ ఉన్నారు? It's not we working hard to do something for God. ఏదో మన దేవుని కోసం మనం కష్టపడి గొప్పగా చేయటం బట్టి కాదు కానీ, but it is just holding on to God so that he lives his life through us. దేవుని మనం అట్లానే పట్టుకొని ఉండటం ద్వారా దేవుడే మన జీవితం ద్వారా ఆయన జీవిస్తాడు. So let us take care of our physical and emotional needs even. కనుక మన యొక్క భౌతికమైన మానసికపరమైన అవసరతలను గురించి కూడా మనం లక్ష్యం పెడదాం. That Lord took enough time to restore Elijah here. ఏలియాని మరలా తిరిగి సమకూర్చడానికి చాలా సమయాన్ని దేవుడు అక్కడ వెచ్చించి ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. He wanted Elijah to recover from a spiritual depression here. ఇక్కడ ఏలియా ఇటువంటి ఆత్మీయ దిగజారుడుతనానికి దిగిపోయినాడు, దిగువ భాగానికి మరలా అక్కడి నుంచి తిరిగి సమకూర్చబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. And the strength that Elijah received, we read later that he was running for 40 days going to another place. చూడండి ఎటువంటి బలాన్ని తర్వాత భుజించిన తర్వాత పొందాడంటే పరిగెత్తు 40 దినములు పరిగెత్తు వెళ్తూ ఉన్నాడు. He was running to Mount Sinai. సీనాయి పర్వతం వైపు అతడు పరిగెత్తుతూ ఉన్నాడు. Again Elijah was running out of God's will. That's a different story. అయితే ఇప్పుడు పరిగెత్తున్నది ఏమిటంటే దేవుని చిత్తములో ఉండి పరిగెత్తూ ఉన్నాడు. But the Lord does not change. He is always faithful in our lives. దేవుడు ఏ రీతిగా మార్పు లేనివాడు మన జీవితంలో నమ్మకస్తుడిగా ఉంటాడు. Okay, I'll stop with these three dangers. ఈ 3 అపాయాల గురించి ఇంతటితో ఆపివేస్తాను. Let's be very careful in our lives. మన జీవితాల్లో ఈ విషయాలను బట్టి జాగ్రత్త కలిగి ఉందాం. We are in a spiritual battle.
ఆత్మీయమైన యుద్ధ రంగంలో ఉన్నాము. Satan is not a very weak enemy, but he is a very strong adversary. అపవాదైన వాడు ఏదో బలహీనమైన శత్రువు కాదు, బలమైన విరోధిగా ఉన్నాడు. He uses his schemes to make us stumble. తన యొక్క కుయుక్తి చేత, పన్నాగాల చేత మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. He uses the circumstances of our lives. మన జీవితంలో పరిస్థితులను కూడా అపవాది వాడుకుంటాడు. Satan sometimes uses your own desires to make you stumble. అపవాది కొన్నిసార్లు నీ సొంత కోరికలను వాడుకొని నీవు పడిపోయేటట్టు ప్రయత్నం చేస్తాడు. Satan uses your frustrations and your depressions to make you fall. నువ్వు దిగాలుగా ఉన్న సందర్భంలో, నువ్వు మనసు వికారంగా ఉన్న సందర్భంలో అటువంటి పరిస్థితులను వాడుకొని నువ్వు పడిపోయేటట్టు చేస్తాడు అపవాది. But praise the Lord, we have unchanging true God who always lives. అయితే దేవునికి స్తోత్రము, ఎన్నడూ మార్పు లేని నిరంతరము జీవిస్తున్న సజీవుడైన దేవుడు ఆయన మన పక్షాన ఉన్నాడు. He is greater than our circumstances. మన పరిస్థితులు, పరిణామాల కంటే కూడా ఆయన హెచ్చైన దేవుడు. He transforms us to be God-centered. దేవుని కేంద్రంగా కలిగి ఉండటానికి దేవుడు మనల్ని మార్పు చేస్తూ ఉంటాడు. And he takes care of us so that we come out of all spiritual depressions. మనం ఆత్మీయంగా ఏదైతే దిగజారుడుతానో దిగిపోతామో వాటిలో పడిపోకుండటానికి దేవుడు మనల్ని వాటి నుంచి బయటికి తీసుకొస్తాడు క్షేమంగా. May we surrender to this loving God. ఇటువంటి ప్రేమ కలిగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాము. May these words be in our hearts and may we obey to all these words in our lives. ఈ యొక్క వాక్యాలు మన హృదయంలో భద్రపరచుకొని ఈ వాక్యానికి మనం విధేయత చెప్పే వారంగా ఉందాం. God's name be praised. దేవుని నామం మహిమపరచుకొనగా. థ్యాంక్ యూ బ్రదర్. చాలా వందనాలన్నా. ఉదయ కాలంన విశ్వాసులు ప్రమాదముల నుండి తప్పించుకోవటానికి సరైన సూత్రాలు మనకి దొరికాయి. ప్రమాదాలు, వాటి సొల్యూషన్ కూడా చక్కగా వివరించారు. మరి 3 రకాలైన డేంజర్స్ మన ముందు ఉంచారు. వాటి ద్వారా యెజబెలు విషయమును, ఏలియా విషయము చక్కగా వివరించి ఆ పరిస్థితుల నుండి ఎలాగూ బయటకు వచ్చారనే సంగతి కూడా, దాన్ని మనం మన జీవితాల్లో అన్వయించుకొని మనం ఎక్కడ కూడా మరి బలహీనలు కాకుండా, మరి పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ మనం నిరుత్సాహాన్ని విడిచి ప్రభువును బట్టి ధైర్యం కలిగి ముందుకు నడవాలని మనం నేర్చుకున్నాం. మనకి అన్ఫేవరబుల్ గా ఉన్న ఫేవరబుల్ గా చేసే దేవుడు మన దేవుడు. ఆ రీతిగా మనకు మనకు తోడుగుండి సహాయం చేస్తాడు. ఎప్పుడంటే క్రీస్తు వైపు మనం దృష్టి పెట్టినప్పుడు, పరిస్థితుల వైపు దృష్టి పెట్టినప్పుడు మన దేవుడు మనకు చిన్నగా కనపడతాడని. నిజమే, దావీదు కూడా గొల్లియాతు ఎదుటున్నప్పుడు ఆ గొల్లియాతును చూస్తే బలవంతుడిగా ఉన్నాడు, కానీ దావీదు తనకున్న దేవుని చూసినప్పుడు బలవంతుడే వాడిని జయించగలిగాడు. అలాగే మన జీవితంలో కూడా మరి పేతురు విషయం కూడా జ్ఞాపకం చేశారు. గాలిని చూసినప్పుడు మునిగాడు, యేసు ప్రభుని చూసినప్పుడు నడిచాడు అని. అలాగే తర్వాత మన జీవితాల్లో సెకండ్ డేంజర్, స్వార్థముగా మూర్ఖంగా మనం ప్రార్థించకుండా పరిస్థితులను బట్టి మనము ఏలియా ఎలాగైతే స్వార్థంగా ప్రార్థన చేసాడో ఆ రీతిగా చేయకుండా, దేవుడు ఏది కోరుకుంటాడో ఆ రీతిగా ప్రార్థన చేయాలి. అది దురుద్దేశంతో కాకుండా ఆయన చిత్తానుసారంగా యుక్తంగా ప్రార్థిస్తూ మరి ముందుకు సాగాలని. తర్వాత దేవుని బట్టే మనం సంతోషించాలని. 3వ డేంజర్, మన భౌతిక అవసరంలో అశ్రద్ధ చేయటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు మన పట్ల నమ్మదగిన దేవుడు, మన అవసరాలు తీర్చే దేవుడు. మరి ఆత్మ విషయాలే కానీ, శరీర విషయాలే కానీ, భౌతిక అవసరాలే కానీ, మానసిక అవసరాలు కానీ, వీటి విషయంలో మనం అశ్రద్ధ చేయకుండా దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తంలో ఉండి మనం పరుగెత్తుదాం. మార్పు లేని సజీవమైన దేవుడు మన పక్షం ఉన్నాడు. మనము మన దేవునికి సమర్పించుకొని ఆయన మీదే ఆనుకొని ముందుకు సాగుతాం. మన జీవితాల్లో
రీతిగా మనం చాలా వందనాలు. చక్కగా వర్తమానం అందించిన పాల్ ఆగస్టిన్ నాన్న గారికి, తర్వాత చక్కగా అనువాదం చేసిన రాజేష్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలన్నా. మరి చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు చివరిగా ప్రార్థన క్లోజింగ్ ప్రేయర్ సహోదరులు మనోహరన్ గారు, డాక్టర్ రవి మనోహరన్ గారు. వందనాలు బ్రదర్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడు, సర్వ సృష్టి నిర్మాణకుడు, నిర్వాహకుడు అని మా నాయన, ఈ ఉదయకాలం మీ పాదసంలో చేరి చక్కని సందేశాన్ని విని మా జీవితాలను సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4190వ రోజున మహిమగల దేవా, మా ప్రియులు పాల్ అగస్టిన్ గారిని మా మధ్యకు తీసుకుని వచ్చారు చాలా కాలం తర్వాత. మరి అందించిన చక్కని సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం. ఏలియా జీవితంలో నిరుత్సాహ పరిస్థితులను సరిచేసి ఆత్మీయంగాను భౌతికంగాను సరిచేసి మరి ఎలాగున ధైర్యపరిచారో ఆ పరిశుద్ధ దేవుడు, మారని దేవుడు, నమ్మకస్తులైన దేవుడు అలాగూ చేశారు అన్న విషయాన్ని మాకు అందరికి వివరించారు. అవును తండ్రి, మా జీవితాల్లో కూడా వీటిని అన్వయించుకొని మా జీవితాల్లో కూడా ఏర్పడుతున్న నిరుత్సాహ పరిస్థితులను తప్పించబడుటకు మీ బలమైన చేతులు మా మధ్య ఉన్నాయని ఎరుగుటకు కృప చూపించడం వేడుకుంటున్నాం. మీ శక్తి మాకున్నాయి. 3 అపాయాల నుంచి తప్పించిన విషయాన్ని కూడా మీరు వివరించారు. అవును తండ్రి, మా పరిస్థితులు మారిపోతున్నా, మనుషులు మారిపోతున్నా, మీరు మారని దేవుడవు అన్న విషయాన్ని కూడా వివరించారు. మా జీవితాల్లో మారని దేవుడు మిమ్మల్ని వెంబడించి మీరు అక్కడ కొరకై సిద్ధపడినట్లు కృప చూపించడం వేడుకుంటున్నాం. అనేక సార్లు మేము కూడా నిరుత్సాహపడే సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిలో మీరే తప్పించి మహిమ పొందమని, మీరు మహిమగల దేవుడు కనుక మమ్మల్ని నడిపించే దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు, నిరంతరము జీవించి ఉన్న దేవుడు అన్న ధైర్యాన్ని మాలో కలుగు చేసి మీరు ఒకరికి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీ వాక్యమును అందించినటువంటి మా ప్రియులు పాల్ అగస్టిన్ గారిని, వారి కుటుంబానికి జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగనే తర్జుమా చేసినటువంటి మా ప్రియులు రాజేష్ బాబు గారిని జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు దేవదానం గారిని బట్టి స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కూడికలు నిర్విరామంగా కొనసాగిస్తున్నట్టు మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మీకు స్తోత్రం, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, సంఘాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. చేరి వచ్చిన పిల్లలందరిని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. ఆసక్తిగా మీ మాటలు విని మరి విడిచిపెట్టకుండా దాన్ని కొనసాగటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. కరుణా సంపన్నుడా, ఈ కూడికలో ప్రార్థనలు చేసిన వారు, పాటలు పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి మా సహోదర సహోదరులు, సేవకులు, పెద్దలు అందరూ చేరి వచ్చి ఈ ఉదయకాలం చక్కని సందేశాన్ని వినడానికి మీరు కృప చూపించినందుకు, ఎలాంటి ఆటంకం లేకుండా నడిపించినందుకు మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి. మరి ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులైన బర్నబాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పాల్గొన్న దైవజనులు, పెద్దలు, పరిచారకులు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి విశేషంగా ఈ ఉదయకాలమున వర్తమానికులు, అనువాదకులు, పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారు ఎంతమంది పేరు పేరు వరుసను వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని దైవజనులైన బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను.